నమస్కారం, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీరు మీ నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ రంగం ప్రవేశం చేశారా, లేకపోతే ఆయన బలవంతం మీద ఈ రంగం ప్రవేశం చేశారా? రాజకీయాల్లోకి నేను ప్రవేశించేది పూర్తిగా ఒక యాక్సిడెంట్గా ప్రవేశం చేయటం జరిగింది. మా తండ్రి గారు మరణించిన తర్వాత నేను రాజకీయ ప్రవేశం చేసింది. ఆయన స్ఫూర్తి అయితే తీసుకునేది వాస్తవమే, కానీ ప్రజల బలవంతంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయ నాయకునిగా మీ తండ్రి గారిని చూసి గర్వపడిన సంఘటన ఏదైనా సార్? గర్వపడిన సంఘటన అంటే ఈనాటికి కూడా ఇప్పటికి 15 సంవత్సరాల పైన అయింది. ఆయన నీతి నిజాయితీని ప్రజలు మెచ్చుకుంటా ఉంటే, లేదా అతనితో పనిచేసిన అధికారులు కానీ కలిసి పనిచేసిన రాజకీయ నాయకులు చెప్తా ఉంటే దాన్ని చూసి ఖచ్చితంగా గర్వపడతాను. ప్రజల్లోంచి వచ్చి నాయకుడు ఉన్న సంతృప్తి వారసత్వంతో నాయకుడు ఉందంటారా? లేదండి, ప్రజల నుంచి ఎన్నుకోబడితేనే ఆ సంతృప్తి పూర్తిగా వేరేగా ఉంటుంది. వారసత్వంతో వచ్చే నాయకత్వంలో ఉండే సంతృప్తి అనేది ఖచ్చితంగా ఉండదు. వారసత్వంతో వచ్చేది కేవలం ఒక ఎలక్షన్కే పనిచేస్తుంది, కానీ రెండోసారి మనం ఎన్నిక కావాలంటే ఖచ్చితంగా ప్రజా బలంతోనే ఎన్నిక కావాలి. ఈ నియోజకవర్గం నుంచి 40 సంవత్సరాలుగా మీ నాన్నగారు 4 సార్లు పోటీ చేసి గెలిచారు, మీరు 2 సార్లు పోటీ చేసి గెలిచారు. మీరు ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి? ఈ నియోజకవర్గంలో గత 40 సంవత్సరాల నుంచి పోటీ చేస్తూ ఉంది వాస్తవమే. ఇది 6వ గెలుపు మాది. 10 ఎలక్షన్లు కంటిన్యూస్గా 62 నుంచి ఇప్పుడు వరకు ఈ నియోజకవర్గంలో పోటీ చేసి 6 సార్లు గెలిచాం. ఈ నియోజకవర్గంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మా తండ్రి గారైనా నా వల్లైనా జరిగింది. ముఖ్యంగా మా తండ్రి గారి హయాంలో వాయిల్పాడ్ హాస్పిటల్ మొదలు పెట్టడం జరిగింది. వాయిల్పాడ్ కోర్టు కూడా అప్పుడే 1981లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మొదలు పెట్టడం జరిగింది. వాయిల్పాడ్ జూనియర్ కాలేజ్ కానీ బస్ స్టాండ్ కానీ అన్నీ మా తండ్రి గారి హయాంలోనే మొదలు పెట్టడం జరిగింది. నేను ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిన తర్వాత కలికిరిలో 132 సబ్స్టేషన్ ఏదైతే మా నాన్నగారు చేసినారో దాన్ని 220 ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో దగ్గర 10 సబ్స్టేషన్లు అదనంగా పెట్టేయటం జరిగింది. అవే కాకుండా మార్కెట్ యార్డ్ మా తండ్రి గారి టైంలోనే అది మొదలు పెట్టడం జరిగింది. దాన్ని కన్స్ట్రక్షన్లో కానీ దాన్ని అభివృద్ధిలో కానీ చేసి రైతులకు సహకారం ఇచ్చేదానికి పూర్తి మద్దతు ఇచ్చాను. ఈ నియోజకవర్గంలో కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ దగ్గర 8 PHCs ఉన్నాయి. అన్నిట్లో మేము అభివృద్ధి చేసిందే ఈ నియోజకవర్గానికి. ఏదైతే హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయో, సబ్స్టేషన్స్, రోడ్స్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ చాలా వరకు మా సహకారంతోనే జరిగాయి. అది కాకుండా ఎలక్ట్రిసిటీ అన్ని గ్రామాలకు ఇప్పుడు 100% ఎలక్ట్రిఫికేషన్ అయింది. అది పూర్తిగా మా తండ్రి గారు నేను చేసిందే ఈ నియోజకవర్గానికి. బాహుదా నది పైన మేడుకుర్తి గ్రామం దగ్గర ఒక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది ఒక 2 సంవత్సరాల ముందర. అది 13 కోట్లు ఖర్చుతో 4000 ఎకరాలు సాగు చేసేదానికి రైతులకు జరుగుతూ ఉంది. అది జరిగితే ఈ కాన్స్టిట్యున్సీలో కలకడ మండలానికి రైతులకు మేలు జరుగుతుంది. అదే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా చేయవలసినవి కూడా ఈ నియోజకవర్గానికి ఉన్నాయి. సార్, ఓట్లు కొనుక్కోవడంపై మీ అభిప్రాయం? నిజానికి ఎన్నికల్లో కోట్లు వెచ్చించి ఓట్లు కొనుక్కోవడం అంత సమంజసం అంటారా? నా అభిప్రాయం ప్రకారం ఓట్లు కొనుక్కుండేది 3 to 4% పైన అది ఓట్లు మారవు, డబ్బు ఖర్చు పెట్టినా కూడా. అది నేరోగా ఉంటే సహాయపడుతుంది, కానీ ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇది చేసేవారు కూడా షార్ట్ గెయిన్సే వస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో ఇవి పూర్తిగా ప్రజాస్వామ్యానికే ఇది వ్యతిరేకం. వేరే పార్టీ నాయకులు వచ్చినా మేము అల్లో చేయము. మాకు కిరణ్ కుమార్ రెడ్డికి మా లైఫ్ అంతా కిరణ్ కుమార్ రెడ్డికి అనుకోండి. తెలుగుదేశం వాళ్ళకు 500 రూపాయలు వచ్చినా కూడా మేము వేయము. మా జీవితంలో మా ఓటు మేము అమ్ముకోము. కొంచెం తెలుసుకున్నాం కాబట్టి కొడతాము 100 సార్లు కొడతాము. చేతులు కాలుతూ ముందు చెప్పు చూపించి కొడతాము. మీ గెలుపు ప్రజలకు అధికార పార్టీ మీద కలిగిన విరక్తి మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే మీరు సాధించిన ప్రగతి మీద ఆధారపడి? ఇది గెలుపు ఓటం అనేది చాలా
వీటిపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి, నీతి నిజాయితీగా వారి సమస్యలను పరిష్కరిస్తామని వాళ్ళకి నమ్మకం ఉండాలి. పార్టీ ప్రోగ్రామ్స్ కొంచెం ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో దానికి వ్యతిరేకత కూడా ఖచ్చితంగా ఉంటుంది. అపోనెంట్ క్యాండిడేట్ పైన ఉంటుంది. ఎలక్షన్లో గ్రూప్ కష్టపడి పనిచేసే దానిపైన ఉంటుంది. చాలా విధాలు, చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి గెలుపు ఓటమి దాంట్లో. ఈ ఎలక్షన్ అనేది ఆ భగవంతుడు కూడా చెప్పలేడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఒక ఎలక్షన్లోనే. మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంతకు మునుపు మాజీ మంత్రిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు కరువు కాలం వచ్చిందని మాకు అమెరికా గోధుమలు తెప్పించి ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేసి మా ఆకలి తీర్చిన అమర్నాథ్ రెడ్డి గారు, ఆయన కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2 పర్యాలు ఎమ్మెల్యే గెలిచి ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నాడు. ఈరోజు వీధి వీధికి రోడ్లు, వీధి వీధికి నీళ్లు, వీధి వీధికి లైట్లు, మాకు ఎటువంటి సమస్య లేకుండా మాకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాబోయే కాలంలో రాబోయే మంత్రి, నెక్స్ట్ వచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, సహకార మంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. మా అమర్నాథ్ గారి పేరు నిలబెడతారు, ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని మా కోరిక. దేవుడు మాకు ఈ కోరిక చేస్తారని కోరుకుంటున్నాం. మీ పార్టీ అధికారానికి ఎంత దూరంలో ఉంది? మా పార్టీ అధికారానికి చాలా దగ్గరలోనే ఉంది. కానీ మా పార్టీలో ఉన్న ప్రత్యేకత ఏమంటే వేరే వాళ్ళు మమ్మల్ని ఓడిలేరు. మేము ఓడించుకోగలుగుతాం, కానీ ఇతర పార్టీలు మమ్మల్ని ఓడించే సత్తా లేదు. మేము సక్రంగా ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మమ్మల్ని ఓడించలేదు. మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు ఏ విధమైన హామీలు ఇస్తారు? మమ్మల్ని గెలిపిస్తానే ఉన్నారు మా కుటుంబం, మా తండ్రి గారిని, నన్ను. ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీగా ప్రజల సమస్యలను పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తానని, అదే విధంగా నన్ను ఎన్నుకున్నారు వారు ఎల్లప్పుడూ నా ప్రవర్తన వల్ల కానీ లేదా నేను చేసే కార్యక్రమం కానీ వాయిల్పాడ్ నియోజకవర్గ ఓటర్లని గర్వపడే విధంగా నడుచుకునేదానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళని కించపరిచే విధంగా లేదా వాళ్ళు అవమానపడే విధంగా నేను ఏ రోజు ప్రవర్తిస్తానో ఆ రోజు రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతాం. నాకు వారసత్వంగా నా తండ్రి గారి నుంచి వచ్చింది నీతి నిజాయితీగా రాజకీయాల్లో ఉండేది. అది ఖచ్చితంగా పాటిస్తాను. ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నాను. ప్రతిపక్ష స్థానంలో ఉన్న మీరు అసెంబ్లీలో పాలకపక్షానికి సంబంధించి అవినీతిని ఎండగట్టారు. ప్రతిపక్షంగా అది మా ముఖ్య కర్తవ్యం ఏమంటే పాలక పక్షాన్ని సక్రమైన రీతిలో నడిపేదానికి, ప్రభుత్వం వాళ్ళు నడిపేదానికి మేము ప్రజలు మాకు ఓటేసిండేది. చాలా అవినీతి ఏదైతే ఈ పాలకపక్షం చేసిందో అవన్నీ అసెంబ్లీలో కట్టడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి పేదల గృహ నిర్మాణ కార్యక్రమంలో కోట్ల కుంభకోణం బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇజ్రాయెల్ టెక్నాలజీ పేరుతో రాష్ట్రాన్ని, ప్రజలను మోసం చేస్తోంది ప్రభుత్వం, దాన్ని ఎండగట్టడం జరిగింది. జేకే ట్రస్ట్ కృత్రిమ గర్భం విషయంలో దాన్ని ఎండగట్టడం జరిగింది. ఇప్పుడు హౌస్ కమిటీ ఒకటి వేయటం జరిగింది, అది హౌస్ కమిటీ జరుగుతూ ఉంది. అదేవిధంగా చిత్తూరు కోఆపరేటివ్ డైరీని ఏ విధంగా ప్రభుత్వం కొందరు స్వార్థపరుల కోసం మూసేశారో దాన్ని బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా స్కాలర్షిప్ స్కామ్ పెద్ద ఎత్తున హైదరాబాద్లో దగ్గర 65 కోట్లు కుంభకోణాన్ని బయట పెట్టడం జరిగింది. అది లెజిస్లేటివ్ హౌస్ కమిటీ జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఈ సైబర్ క్రైమ్స్లో జపాన్ బెడ్స్ కానీ, ఈ బ్యాంక్స్ కానీ చాలా వాటికి కూడా బయట పెట్టడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన మా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల గురించి కానీ, ప్రజల పట్ల అతని గారికి ఉండే అభిమానము వల్ల, ప్రజలు ఉండే అభిమానంతో ప్రజలు మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట చెప్తే మాట మీద మాకు ఏమైనా చేయగలడు, ఎన్ని పనులైనా అభివృద్ధి చేయగలడు. ముఖ్యమంత్రి గారు 2000 సంవత్సరంలో ఇండ్లు ఒక్క తూరు ఇచ్చి మోసం చేసి 2001 కానీ 2002లో కానీ 2003 వరకు ఇంతవరకు ఒక ఇల్లు కానీ శాంక్షన్ చేయకుండా, మాకు ఏ అభివృద్ధి పనులు గవర్నమెంట్లో లేకుండా ఊరికే టీవీల్లోనా పత్రికల్లోనా కోట్లు ఖర్చు డబ్బు పెట్టించి ప్రజలు మొబ్బు పెట్టించి మోసం చేస్తున్నాడు. డాక్రా వాళ్ళకు దీపం పథకం అని డాక్రా వాళ్ళకు డబ్బులు పెడతామని చెప్పి ఒక్క పైసా ఒక అకౌంట్లో కానీ డబ్బులు లేకుండా వాళ్ళు వేసుకునే డబ్బును వాళ్ళే తీసుకొని ఖర్చు పెట్టుకునేలాగా చేసినాడు. దీపం పథకం అని గ్యాస్ 170 నుంచి 300 చేసి ఇంతవరకు వాళ్ళకి సిలిండర్ లేకుండా, సిలిండర్ ఒకటే ఇచ్చి పొయ్యి లేకుండా పక్కన పెట్టుకొని వాళ్ళు ఆ ఇంట్లో కూడా పేలిపోయి ఇల్లు కాలిపోయే పరిస్థితికి వచ్చింది.
ఎవరు కానీ దాన్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితి లేకుండా మూలమూల ఉన్న ప్రజలను మొబ్బు పెట్టి ఇళ్ళ కాడ పనులు చేసుకోకుండా ఒక్క పనికి కానీ ఒక డాక్రా కానీ డబ్బులు లేకుండా ఇబ్బంది పెట్టి 10% 10% ఒకరికి ఇచ్చి అందరికీ టీవీలో చూపించి మోసం చేస్తా ఉన్నాడు. ఇండ్లు కానీ పేదలకు సౌకర్యాలు కానీ లేదు. గవర్నమెంట్ రామారావు గారు 2 రూపాయల కిలో పెడితే ఈరోజు 5 పావలా పెట్టినాడు. 3 రూపాయల కిరసనాలు ఇస్తానింది 9 రూపాయలు చేసినాడు. ఇంటికి బీదవాడికి 10 రూపాయలు ఇళ్ళ స్టాప్ ఉండిన దానికి ఈరోజు 70 రూపాయలు చేసినాడు. ఒక్క రోజు కట్టకపోతే 50 రూపాయల పెనాల్టీ వేసినాడు. జైలు పాలు చేసి కేసులు నమోదు చేసి కేసులు పాలు చేసి బ్రిటిష్ హయాంలోనైనా ఈ భయం లేకుండా ఉండింది. ఈరోజు ప్రజలు ఎట్లా మేము జీవించగల, ఈ కరెంటు వాళ్ళతో మేము ఎట్లా బతకగల అనేది ఒక పక్క ఇదైతే, రైతులు ఎక్కడ చూసినా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లని ఒక గుట్టపాల గ్రామంలో 12 ట్రాన్స్ఫార్మర్లు పెట్టించినాం. ఇప్పటికీ లో వోల్టేజ్తో 180 పాయింట్లు లేక మోటార్లు బాక కాలిపోయి ఆ మళ్ళన్నీ మొత్తం ఎండిపోయి ఈరోజు చెరువు తోటలు కానీ మునగ చెట్లు కానీ సేద్యాలు మొత్తం సర్వనాశనం అయిపోయి ఎండిపోయినాయి. ఇప్పటికి 1 వారం నుంచి ట్రాన్స్ఫారాలు పోయి ఒక్క పల్లికి కానీ కరెంట్ లేక పల్లెలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నాం. అయినా మా కష్ట సుఖాలకు వచ్చి ఎమ్మెల్యే గారికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చెప్పుకుంటే వారు ఎవరి దగ్గరికి పోయి ఎట్లా చేసుకుంటున్నాడో కనీసం ఎన్ని లక్షలు తెచ్చైనా మీకు సాయం చేస్తా, మీరు బాధపడద్దని మాకు హామీలు ఇచ్చి పరుగులు ఇచ్చి పని చేస్తున్నాడు. కాబట్టి ఆ పనితీరుపై ఈ తూరి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని మేము మా ప్రజల తరపున అందరం విన్నవించుకొని చెప్పుకొనిస్తున్నాము. మా కురుక్షేత్ర 2004 కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.